ప్రజా రాజధాని అమరావతిపై కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. వీటిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే చట్టభద్రత. సో, చట్టభద్రత అంశానికి సంబంధించి ఒక కీలక అడుగు అనేది పడుతుంది. అది కూడా తుది అడుగు పడుతుందనేది క్లియర్‌గా చెప్పొచ్చు. ఇటీవల జరిగినటువంటి క్యాబినెట్‌లో కూడా కొన్ని కీలకమైన అంశాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో అత్యంత ప్రాముఖ్యమైనది కూడా అమరావతి రాజధాని మీద రక్షణ కలిగే విధంగా చట్టభద్రత అంశానికి ఒక తీర్మానం చేయాలనే దాని మీద కూడా చర్చ జరిగిన తర్వాత అక్కడ ఆమోదం తెలిపారు. అయితే రేపు జరగబోయే ఈ ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించిన తర్వాత తీర్మానం చేయనుంది. అలాగే ఈ తీర్మానంతో కూడా అదే రోజు కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు కూడా మరి అధికార ప్రభుత్వం నుంచి కూడా వినిపిస్తుందన్నమాట. అయితే ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి పలు కోణాల్లో కూడా అనేక రాజకీయంగా చూస్తే కొన్ని విమర్శలు సైతం వస్తున్నాయి. ఎందుకంటే ప్రధానంగా గతంలో 2014-19 ఆ యొక్క పీరియడ్లో ప్రజా రాజధాని ఏర్పడిన తర్వాత అందరి ఆమోదయోగ్యం అనేది ఇక్కడ జరిగింది. ఒకవైపు ఆ టైంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ కావచ్చు, చాలామంది కూడా ఏ పార్టీకి అతీతంగా కూడా ఈ అమరావతి రాజధానికి ప్రజా రాజధాని అలాగే రాజధాని ఏర్పాటు చేయడానికి అమరావతికి మాకు ఎటువంటి కూడా అభ్యంతరం లేదని ఆమోదించింది అందరికీ తెలిసిన విషయం. తర్వాత 2019లో ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ ప్రభుత్వం 151 సీట్లతో అధికారం చేపట్టిన తర్వాత 3 రాజధానులు అంటూ కూడా తెర మీద తీసుకురావడంతో సో అప్పుడు ఆమోదం తెలపడం, తర్వాత 3 రాజధానులు అంటూ కూడా మరి 3 ముక్కల ఆటలు ఆడారంటూ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయంగా వినిపిస్తున్నమాట. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే 2024లో కూటమి ప్రభుత్వం అలయన్స్ అనేది కూటమి ప్రభుత్వం విజయం ఇక్కడ అంటే గెలవడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా అమరావతి రాజధాని మీద కాన్సన్ట్రేషన్ చేసింది. అలాగే విశ్వనగరం తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సో ముందుకు వెళ్తుంది. ఇక్కడ కీలకంగా అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఒక రైతులు కావచ్చు, ప్రజల్లో కావచ్చు, అందరిలో కూడా వేల కోట్ల ఖర్చులు చేశారు. గతంలో కూడా వేల ఎకరాలు అంతా వాళ్ళ దగ్గర కూడా తీసుకున్నారు. కానీ ఎందుకు పనికి రాకుండా గత ప్రభుత్వం మారడంతో ఎందుకంటే అక్కడ చట్టభద్రత అనే లేని అంశం. సో ఇది ఎక్కువ కూడా విమర్శలు కావచ్చు, ఇది తెర మీద తీసుకురావడంతో ప్రభుత్వం దీని మీద ఎట్టి పరిస్థితుల్లో చట్టభద్రత అనేది తీసుకురావాలి అనే అంశానికి సంబంధించి కేంద్రంతో ఎప్పుడెప్పుడు సంప్రదింపులు జరిపేది కూడా మనకు తెలుసు. అయితే ఇటువంటి కీలక అంశానికి సంబంధించి వైసీపీ వెర్షన్ చూసుకున్నట్లయితే ఎక్కడో కూడా అంటే 2014 ఆ టైంలో మాకు అభ్యంతరం లేదనడం, అలాగే 2019లో చూసుకున్నట్లయితే 3 రాజధానులు అంటూ తీసుకురావడం, ప్రస్తుతం చూసుకున్నట్లయితే 24లో సో అనేక ఆరోపణలు కూడా చేసిన పరిస్థితి. సోకాల్డ్ రాజధాని అంటూ కూడా రివర్ ఫ్రంట్ రాజధాని, సో వర్షం పడితే మొత్తం కూడా మునిగిపోతుందంటూ సో ఇలాగ అనేక ఆరోపణలన్నీ కూడా వైసీపీ నుండి వస్తుందనేది కూడా తెలుస్తుంది. అయితే ఈ తీర్మానానికి జగన్ వస్తాడా రాడా అనే అంశానికి అత్యంత క్లియర్గా ఇక్కడ ఒక ఆసక్తి అనేది నెలకొందనేది కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అంటే ఒక్కోసారి ఒక్కో విధంగా 2 పద్ధతిలో 2 ద్వంద్వ పోగల్లో వైసీపీ వెర్షన్ ఉందా అని కూడా ఇక్కడ చూడలేదు. ఎందుకంటే ఒకవైపు అమరావతి రాజధానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఎప్పుడు కూడా మేము వ్యతిరేకం కాదు, వైసీపీ వ్యతిరేకం కాదు, అలాగే జగన్ కూడా వ్యతిరేకం కాదంటూ కూడా వైసీపీ కీలక నేత అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా నిన్న కూడా చెప్పడం జరిగింది. సో ఇది ఒక రాజకీయంగా చూసుకున్నట్లయితే చాలా ఆసక్తి రేకెత్తిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే రేపు జరగబోయే ప్రత్యేక అసెంబ్లీ రాజధానిపై తీర్మానం చేయనున్నారు. మరి వైసీపీ సభ్యులు వస్తారా, వచ్చి మరి వారి యొక్క వెర్షన్ వినిపిస్తారా అనేది ఒక ప్రశ్నార్థకమైనది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే జగన్ బెంగళూరు వెళ్ళాడా అనే ఒక వార్తలు అయితే వస్తున్నాయి. బెంగళూరు వెళ్ళాడని, మరి ఈ లెక్కలో రేపు అసెంబ్లీకి ఏ విధంగా వస్తారనేది కూడా ఒక ప్రశ్నార్థకం మారింది. అంటే వెళ్ళాడా లేదా, అయినా రేపు అసెంబ్లీకి వస్తాడా లేదా ఇదంతా కూడా ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది. సో ఒకవైపు వైసీపీ కీలక నేతలు అమరావతి రాజధాని మీద మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, దానికి వ్యతిరేకం కాదు అని అంటున్నప్పటికీ జగన్ వెర్షన్ చూసుకున్నట్లయితే అక్కసు ఎప్పుడెప్పుడు కూడా వెళ్ళగెక్కిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. అమరావతి రాజధాని అంశానికి చుట్టూ కూడా ఒక రాజకీయ చర్చ అయితే విపరీతంగా జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పొచ్చు. సో ఈ అంశానికి సంబంధించి ఏది ఏమైనా సరే చట్టభద్రత తీసుకురావాలి అమరావతి రాజధానికి అనే అంశంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. కాబట్టి ఇదొక కీలక పరిణామం అని కూడా మనం చెప్పొచ్చు. కెమెరా పర్సన్ ఫణితో ప్రవీణ్, తెలుగు 360 విజయవాడ.